Hi children, now we are going to learn fifth lesson, the little blue kite. The little blue kite. Now we are going to learn about fifth lesson, the little blue kite. Little అంటే ఏంటి? చిన్న బ్లూ కలర్ అంటే నీలి రంగులో ఉండేటటువంటి కైట్ యొక్క చిన్న స్టోరీ మనం ఇప్పుడు చదువుతున్నాం. Once there was a little blue kite with a bright yellow tail. ఎలాంటిది ఉంది? చిన్న గాలిపటం. కైట్ అంటే ఏంటి? గాలిపటం. బ్రైట్ ఎల్లో టేల్. టేల్ అంటే ఏంటి? తోక. చిన్న తోకతో బ్లూ కలర్ కైట్ ఉంది. షీ వాజ్ వెరీ ప్రెటీ టు లుక్ ఎట్. చూడడానికి చాలా అందంగా ఉంది. బట్ షీ డిడ్ నాట్ లైక్ టు ఫ్లై టూ హై. బాగుంది, అందంగా ఉంది, కానీ ఎక్కువ ఎత్తులో ఎగరడానికి అది ఇష్టపడడం లేదు. ద లిటిల్ బ్లూ కైట్ బిలాంగ్డ్ టు ఏ బాయ్ కాల్డ్ టిట్టు. అది ఎవరికి చెందింది? టిట్టు అనే ఒక అబ్బాయికి చెందింది. అంటే ఆ అబ్బాయి యొక్క కైట్ అని చెప్పచ్చు. వన్ ఈవినింగ్ టిట్టు టుక్ హర్ అవుట్. ఒక రోజు సాయంత్రం ఏం చేశాడు? ఆ గాలిపటాన్ని తీసుకెళ్లాడు బయటకు. అండ్ గెస్డ్ వాట్ షీ డిడ్. ఆయన ఆలోచిస్తున్నాడు, ఇది ఏం చేస్తుంది. షీ ఫ్లీవ్ ఇంటూ ఏ ట్రీ అండ్ వుడ్ నాట్ కమ్ డౌన్. అదేమైపోయింది? ఎగురుతూ ఎగురుతూ ఒక చెట్టుకు తగిలింది, తిరిగి మళ్ళీ రాలేదు. ఇటు పుల్డ్ అండ్ పుల్డ్ ఎట్ ద స్ట్రింగ్. దారం పట్టుకొని ఏం చేస్తుండే? బలంగా ఏమంటే దానిపైన బలం వేసేసి గుంజుతూ ఉన్నాడు. ద స్ట్రింగ్ బ్రోక్. దారం అనేది ఏమైపోయింది? తెగిపోయింది. టిట్టు వాజ్ వెరీ సాడ్. టిట్టు వాజ్ వెరీ సాడ్. చాలా బాధపడ్డాడు. He left the little blue kite up in the tree and went back home. ఏం చేశాడు? ఆ గాలిపటాన్ని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు. Darkness fell. The leaves of the tree kept the little blue kite warm. అంటే డార్క్నెస్ ఫెల్ అంటే ఏంటి? చీకటి పడిపోయింది. తర్వాత జాగ్రత్తగా వినండి. ఆ ట్రీస్ అన్ని కూడా ఏం చేశాయి? ఆ చిన్న కైట్కి చలి పెట్టకుండా కాపాడుతూ వామ్ అంటే వెచ్చదనంగా చూశాయి. ఏ పఫ్ ఆఫ్ బ్రీజ్ సాంగ్ టు హర్. అంటే ఒక ఏమంటారు? బ్రీజ్, చల్లని గాలి, ఉబ్బెత్తున ఉండేటటువంటి ఎగిసిన గాలి పాట పాడుతూ ఉంది. సాంగ్ టు ద లిటిల్ బ్లూ కైట్ స్లెప్ట్ అండ్ షీ హ్యాడ్ ఏ డ్రీమ్. మనం కూడా పడుకుంటే కళలు వస్తుంటే కదా, అప్పుడప్పుడు వచ్చింది. ఏమొచ్చింది ఆ డ్రీమ్ లో? సో ద లిటిల్ బ్లూ కైట్ స్లెప్ట్ అండ్ షీ హ్యాడ్ ఏ డ్రీమ్. ఏమైపోయినది? పడుకున్నది. తర్వాత పడుకొని కలకని. షీ డ్రీమ్ దట్ షీ వాజ్ ఇన్ ఏ ప్లేస్ ఫుల్ ఆఫ్ కైట్స్. అది ఎక్కడుందండి? చాలా రకరకాల కైట్స్ ఉండే ప్రదేశంలో ఉన్నానని అనుకుంటుంది. రెడ్ కైట్స్ అండ్ ఎల్లో కైట్స్, గ్రీన్ కైట్స్ అండ్ పర్పుల్ కైట్స్. రెడ్ కలర్ కైట్స్ ఉన్నాయి, ఎల్లో కలర్ కైట్స్ ఉన్నాయి, గ్రీన్ కలర్ కైట్స్ ఉన్నాయి, అండ్ పర్పుల్ కలర్ కైట్స్ కూడా ఉన్నాయి. ఆల్ ద కైట్స్ హ్యాడ్ ఫేసెస్ పెయింటెడ్ ఆన్ దెమ్. దానిపైన రకరకాల ఏమంటారు? ఫేసెస్ అంటే ముఖాలన్నీ కూడా పెయింట్ చేయబడి ఉన్నాయి. వన్ హ్యాడ్ ఏ లాంగ్ నోస్ అండ్ అనదర్ హ్యాడ్ స్టాండింగ్ గ్రీన్ ఐస్. వాలుగా ఉన్న కళ్ళు, తర్వాత పెద్ద ముక్కుతో ఉండేటటువంటి ముఖాలన్నీ కూడా ఉన్నాయి. ఏ థర్డ్ హ్యాడ్ ఏ బిగ్ అండ్ బ్లాక్ ముస్టైచ్. అంటే ఏంటి? పెద్ద పెద్ద మీసాలతో ఉండేటటువంటి కైట్స్ అన్ని కూడా ఉన్నాయి. సడన్లీ ద లిటిల్ బ్లూ కైట్ హియర్ ద సౌండ్ ఆఫ్ ఏ డ్రమ్. డ్రమ్ అంటే ఏంటి? మనం డ్రమ్స్ ఉంటాయి కదా స్కూళ్ళలో, వాటిలలో, పెళ్లిలో వాయించి ఆ డ్రమ్ యొక్క సౌండ్ అది వినింది. ఆల్ ద కైట్స్ స్టూడ్ ఎట్ అటెన్షన్. స్టూడెంట్ ఏంటి? లేచి నిలబడ్డాయి. ఎందుకు అంటే ప్రేయర్ అయ్యేటప్పుడు మనం లేచి నిలబడి డ్రమ్ సౌండ్ వినేసి అలాగా నిలబడి. ద కైట్ విత్ ద ముస్టాచ్ వాజ్ క్లియరింగ్ హిస్ థ్రోట్. గొంతు సవరించుకుంది. కైట్స్ ఆఫ్ కైట్లాండ్ హీ క్రైడ్. గట్టిగా అరుస్తుంది. గెట్ రెడీ ఫర్ ద గ్రేటెస్ట్ రేస్ ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్ లో ఉండేటటువంటి రేస్ అంటే పరుగు పందానికి రెడీగా ఉండండి. ద లిటిల్ బ్లూ కైట్ హిట్ హర్సెల్ఫ్ అమాంగ్ ద లీవ్స్. అక్కడ నుంచి చూస్తూ ఉంది, దాని నుండి చూస్తుంటే, ఆర్ యు నాట్ కమింగ్ ఫర్ ద రేస్ ఆస్క్డ్ ద పఫ్ ఆఫ్ బ్రీజ్. వచ్చినటువంటి గాలి అడుగుతుంది. నో ఐ ఆమ్ సో ఆఫ్రైడ్ సెడ్ ద లిటిల్ బ్లూ కైట్. నేను భయపడతాను, నేను రాను అని చిన్న కైట్ చెప్పింది.
We are all afraid when we begin something, but it comes easier as we go. అది చూస్తుంటే భయం అనిపిస్తుంది, మనం ఏ పైన మొదలు పెడితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆర్ యు షూర్? నిజమేనా? షూర్. లేకుండా పాపా బ్రీత్, అది ఆ యొక్క గాలి నవ్వుతుంది. కమాన్, ముందు రండి. డౌన్ బిలో ఏ విజిల్ బ్లూ, ఆల్ ద కైట్స్ లుక్ అప్. అంటే ఏంటి? విజిల్ వచ్చేసింది, అందరు కూడా చూస్తున్నారు. దే లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్ కలర్ఫుల్ క్లౌడ్. అన్ని కూడా ఒకేసారి పైకి ప్రయాణం ఎగురుస్తుంటే ఒక అందమైనటువంటి క్లౌడ్ అంటే మేఘం లాగా కనిపిస్తుంది. ద లిటిల్ బ్లూ కైట్ డ్రూ ఏ డీప్ బ్రీత్ అండ్ షీ లుక్ ఆఫ్ టు మేకింగ్ స్ట్రేట్ ఫర్ ద సన్. అంటే సూటిగా సూర్యుని దాకా వెళ్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. సడన్లీ ద లిటిల్ బ్లూ కైట్ woke up from her sleep. అనుకోకుండా అది ఏమైపోయింది? నిద్ర నుండి మేల్కొంది. చెప్పినప్పుడు అది గాలిపటం ఏమైపోయింది? నిద్రలోకి వెళ్ళిపోయింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఏమైపోయింది? మార్నింగ్ అంటే తెల్లవారిపోయింది. అండ్ వాడే he grew under the tree. The little blue kite smiled at him and floated down. ఆ అబ్బాయి చూసి చెట్టు కింద ఉన్న చీకులను చూసేసి అది నవ్వింది, కిందికి వచ్చేసింది. She was flying up and up, a little blue kite in a big blue sky floated down. పైకి అంటే ఫ్లోట్ అంటే ముందుకు వెళ్తూ ఎలా వెళ్ళిపోయింది? ఆ పైన రాత్రి నిద్ర తనేస్తుంది కదా, అట్లా పైకి వెళ్ళేసి ఆకాశం బ్లూ కలర్ లో ఉంది. తర్వాత ఈ యొక్క కైట్ కూడా బ్లూ కలర్ లో ఉంది. అందమైనటువంటి బ్లూ ఆకాశంలోకి అందమైన కైట్ ఎగిరిపోయింది.